ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ఎన్నుకోవాలనుకుంటే, పరలోకపు ప్రభుత్వం నిన్ను ఎన్నుకోవాలనుకుంటే నువ్వు క్వాలిఫైడ్ పీపుల్ లిస్టులో ఉండాలి. నీ దగ్గర క్వాలిటీస్ ఉండాలి, ఆయనకి నచ్చిన క్వాలిటీస్ ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. తప్పకుండా నిన్ను ఎన్నుకుంటాడు. తప్పకుండా ఆయన పనిలో నిన్ను వాడుకుంటాడు. ప్రభుత్వం కూడా ఎవరు పడితే వాళ్ళని తీసుకోదుగా. ఇప్పుడు ఒక పోలీస్ జాబ్కి వెళ్ళాలనుకోండి, ఎవరు పడితే వాళ్ళకి పోలీస్ జాబ్ ఇచ్చేస్తారా? వయసు ఉంటుందిగా, ఒక వయసు నిర్ణయిస్తారు. అలాగే రన్నింగ్లో పాల్గొనాలి, గెలవాలి. అలాగే టెస్ట్ రాయాలి, గెలవాలి. అన్నింట్లో గెలిస్తేనే వాళ్ళు నీకు ఆ జాబు ఇస్తారు. నువ్వు గెలవకపోతే నీకు జాబ్ ఇవ్వరే. ఎక్కడైనా అంతే కదా. వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ నీ దగ్గర ఉంటేనే నేను సెలెక్ట్ చేస్తారు. నీ దగ్గర లేకపోతే నేను సెలెక్ట్ చేయరు. మరి దేవుడు ఆకాశం నుండి నరులను ఎందుకు పరిశీలిస్తున్నాడు? నీ దగ్గర వివేకం ఉందా లేదా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే లోపలంతా చెడు పెట్టుకొని దేవా నన్ను దీవించడు. లోపలంతా కుళ్ళు పెట్టుకొని దేవా నన్ను దీవించడు. ఆయనకు అసహ్యమైనవి గలవట. సామెతల గ్రంథంలో చెబుతాడు 7 గలవ ఆయనకు అసహ్యమైనవి. ఏంటి ఒకసారి చదువుతారవి? ఆయనకు అసహ్యమైనవి ఏంటో. ఆయనకు అసహ్యమైనవి మనలో పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎలా అవుతుంది పని? అవుతుందా? చెప్పండి, అవుతుందా? అవ్వదు. ఎందుకంటే నిన్ను పరిశీలిస్తున్నంతసేపు నీలో ఆయనకు అసహ్యమైనవి కనబడుతున్నాయి. అవి కనబడరాదు, అవి కనబడకూడదు. అవి కనబడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నీ సొంతమై తీరుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు అసలు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. ఇప్పుడు దావీదు గారు అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఏలియాబు బాహుబలిలా ఉంటాడట. సమూయేలు కూడా చూడగానే ఆయనకి టెంప్ట్ అయిపోయాడు. ఈ నూనె గిన్నె తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? నేరుగా ఆ పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వే రాజువి, నిన్నే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, రా నాయనా నిన్ను అభిషేకిస్తానని వెళ్ళిపోతే దేవుని స్వరం వినబడుతుంది, నాయనా హీఈస్ నాట్ రైట్ పర్సన్, నేను అతనిని ఎన్నుకొనలేదు. ఇది కొంచెం పక్క జరుపు నాయన, కిందకి పెట్టలేకపోతే. నేను ఆయనను ఎన్నుకొనలేదు. ఎందుకు ఎన్నుకొనలేదు అంటున్నాడు? మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు. పాయింట్ అర్థమైందా మీకు? మనుష్యులు పైరూపాన్ని, ఇప్పుడు నాకు బాడీ కావాలండి రాజుగా ఉండడానికని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఆయనకు బాడీ మాత్రమే కావాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? దేవుడు బాడీ కోరుకుంటున్నాడా? దేవుడు ఓన్లీ బాడీ కోరుకుంటున్నాడా? నాకు బాడీ కావాలి అంటే ఏలియా బాడీ ఓకేగా, కండలు ఉన్నాయి, గట్టిగా జిమ్కి వెళ్తాడనమాట, మంచి జిమ్ బాడీ, ఎత్తుకున్నాడు, దిట్టంగా ఉన్నాడు, హ్యాపీ అయిపోయిందిగా, ఇచ్చేచ్చిగా. అప్పుడు అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి? దేవుడు ఒక మనిషి శరీరాన్ని కోరుకోవట్లేదు. దేవుడు మనిషి హృదయంతో పాటు శరీరాన్ని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం కోరుకుంటున్నాడు? కేవలం ఒక మనిషి శరీరాన్ని కోరుకోవట్లేదు, శరీరంతో పాటు ఏం కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. అంటే దేవునికి హృదయం కావాలి. అందుకే బైబిల్లో చాలా సందర్భాల్లో మనకు అర్థం అవడానికి ఒక పదప్రయోగం చేయబడింది. అదేంటి చెప్పనా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవచ్ఛవము అంటే జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది నీకు, కానీ నువ్వెవరు? మృతుడు. ఎందుకు ఆ పదప్రయోగం చేయబడింది? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఒక విషయం చెప్పనా? మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు, ఐ లవ్ యూ అని రోజుకు 100 సార్లు చెప్పే వ్యక్తులు కూడా మరణిస్తే మనకొద్దు. ఏమే రైట్ ఆర్ రాంగ్? మరణించేంత వరకే వాళ్ళు మనకి కావాలి, ఐ లవ్ యూ అని చెప్తాం. మరణిస్తే ఇక ఆ బాడీతో ఏం చెప్పం? ఐ లవ్ యూ చెప్పం. ఆ బాడీని తీసుకెళ్ళి ఏం చేస్తాం? మట్టికి అప్పగిస్తాం. అంటే దేవుడికి కేవలం బాడీ వద్దు. నీకు ఎలాగైతే కేవలం బాడీ వద్దు, అందులో జీవం ఉండాలి. రైట్. ఆ బాడీలో నీకేముండాలి? జీవం ఉండాలి. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడికి కేవలం నువ్వు వద్దు, నీ హృదయం
తో పాటు నువ్వు కావాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? నీ హృదయంతో పాటుగా నువ్వు ఆయనకు కావాలి, నీ మనసుతో పాటుగా నువ్వు ఆయనకు కావాలి, నీ మనసులో ఆయనకు చోటు కావాలి. కేవలం నేను బాడీ ఇస్తాను ప్రభువా అంటే ఆయనకు బాడీ వద్దు. కేవలం బాడీ అయితే వద్దు, బాడీ కావాలి కానీ కేవలం బాడీ అయితే వద్దు. బాడీతో పాటు నీ హార్ట్ కూడా కావాలి, నీ మైండ్ కూడా కావాలి, నీ హృదయం కూడా కావాలి, నీ ఆలోచనలన్నీ కావాలి. సో అలా ఆయనకు లోబడగలిగే కంప్లీట్గా పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలట? సేవించాలి. ఆ పదాన్ని అర్థం చేసుకోండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ తండ్రిని సేవించాలి. లేదు ప్రభా ఓన్లీ బాడీ అంతే, హృదయం మాత్రం అడగొద్దు అంటే ఇక్కడ ఏలీయాబుని సెలెక్ట్ చేసుకునేవాడే. కానీ ఏలీయాబు బాడీ బాగుంది, హృదయం బాగులేదు అంటే దేవుడికి అక్కడ చోటు లేదు. ఆయన తృణీకరించాడు, రిజెక్టెడ్. నాకు వద్దు ఏలీయాబు, నాకు వద్దు. మరి నాకు ఎవరు కావాలి? డేవిడ్ కావాలి. ఎందుకు డేవిడ్ కావాలి? చాలా చిన్నపిల్లాడు కదా, వయసు లేదు కదా, అంత చిన్నపిల్లాడు నీకు ఎందుకు అని అంటే, చిన్నపిల్లాడే కానీ చాలా బలవంతుడు, చిన్నపిల్లాడే కానీ హృదయం నిండా నేను నిండి ఉన్నాను, చిన్నపిల్లాడే కానీ నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు, నా చిత్తమును నెరవేర్చుటకు సంసిద్ధుడు. అందుకే చిన్నపిల్లాడైనా సరే అతను నాకు కావాలి.